ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 300 సబ్స్క్రైబర్స్. అసలు 200 నుంచి 300 రీచ్ అవ్వడానికి చాలా చాలా మంత్స్ పట్టింది. బట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నేను యూస్ చేసే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఏమేం ప్రోడక్ట్స్ యూస్ చేస్తానో అవన్నీ చూపిస్తాను. ఎక్కువ ప్రోడక్ట్స్ ఏం లేవు, కొన్ని ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ వీడియో నేను ఈ ప్రోడక్ట్స్ చూపించడం అయిపోయిన తర్వాత నాకు ఒకటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడాలనిపించింది. అది కూడా మీకు చెప్తాను. స్టే ట్యూన్. స్కిన్ కేర్లో ఫస్ట్ వచ్చేది ఫేస్ వాష్ కదా. నేను సోపే యూస్ చేస్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక్కసారి ఫేస్ వాష్ కొన్నాను, నైకాద్ అనుకుంటా. బట్ నాకు అది టోటల్గా క్లియర్ చేసింది అనిపించలేదు, ఇంకా ఆయిలీగానే ఉండే. సో నేను ఫేస్ వాష్ అయితే ఏది యూస్ చేయను. జస్ట్ డైరెక్ట్ ఏ సోప్ ఉంటే ఆ సోప్తో ఫేస్ అయితే వాష్ చేసుకుంటాను డైలీ 2 times. నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత ఫస్ట్ యూస్ చేసేది అండర్ ఐ జెల్ అనమాట. నేను అరోమా మ్యాజిక్ అండర్ ఐ జెల్ యూస్ చేస్తున్నాను ఇప్పుడైతే. ఇది నేను ఒక 1 year నుంచి యూస్ చేస్తున్నాను అనమాట. కొన్నప్పుడైతే నాకు ఇది చాలా బాగా పనిచేసింది అనిపించింది ఫస్ట్ 2 months. ఆ తర్వాత ఏమో నాకు మళ్ళీ డిఫరెన్స్ కనిపించలేదు. బట్ పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక 4 తీసేసుకున్నాను. ఇంక ఇవన్నీ యూస్ చేయడం అయిపోయిన తర్వాత నా స్కిన్కి పనిచేసే కొత్త బ్రాండ్ ఏదైనా ట్రై చేస్తాను. ఉన్నదైతే కంప్లీట్ చేసేయాలి కదా, వేస్ట్ చేసి పడేయకూడదు కదా, అందుకే. నెక్స్ట్ నేను యూస్ చేసేది ఫేస్ మాయిశ్చరైజర్. నేను పాండ్స్ది యూస్ చేస్తాను, మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది యూస్ చేసేదాన్ని, పాండ్స్ సూపర్ లైట్ జెల్. అయితే 4 yearsగా నేను ఇదే యూస్ చేస్తున్నాను. నాకు చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం. ఇక్కడికి వచ్చాక సమ్మర్లో నాకు చాలా యాక్నే వస్తుంది అనమాట. నాది యూజువల్లీ నార్మల్ స్కిన్. బట్ ఇక్కడికి వచ్చాక సమ్మర్లో అయితే మోస్ట్లీ ఆయిలీ అయిపోతుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇది పెడుతున్నా సరే నాకు ఇది చాలా ఆయిలీ అయిపోయి యాక్నే వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా లైట్గా ఉంటుందని పాండ్స్ హైడ్రా మిరకిల్ ఇది యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ సమ్మర్ అంతా అయ్యే వరకు ఇదే యూస్ చేస్తాను. సమ్మర్లో ఇది, వింటర్లో ఇది యూస్ చేస్తాను అనమాట. మార్నింగ్ అయితే ఫేస్కి. నెక్స్ట్ది కూడా మాయిశ్చరైజరే, బట్ ఇది నైట్కి అనమాట. నేను మామూలుగా ఎప్పుడు ఈ పాండ్స్దే యూజువల్లీ యూస్ చేసేదాన్ని. పెళ్ళి టైంలో నేను చాలా స్కిన్ కేర్ ఆర్డర్ పెడితే ఇది అక్వాలాజికా సన్ స్క్రీన్స్ ఆర్డర్ పెట్టాను. సో ఇది ఫ్రీగా ఇచ్చారు. ఇది మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది అనమాట. స్మెల్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ నా పాండ్స్దే కంటిన్యూ చేసేస్తాను. మామూలుగా ఫేస్ వాష్ అయిన తర్వాత ఐ జెల్, తర్వాత సేమ్ మాయిశ్చరైజర్ 2 పుట్లు అవే యూస్ చేస్తాను. అండ్ నా స్కిన్ కేర్లో లాస్ట్ స్టెప్ అనమాట, ఫేస్ స్కిన్ కేర్లో అది లిప్ బామ్. నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు నేను లిప్ బామ్ అడిక్ట్ని. లిప్ బామ్ లేకపోతే నేను అసలు ఎక్కడికి వెళ్ళలేను, ఎందుకంటే నావి సూపర్ డ్రై లిప్స్ అనమాట. సో నాకు లిప్స్కి కలర్ ఉంటే చాలా ఇష్టం. నావి లిప్స్ చాలా డల్గా ఉంటాయి. సో నేనైతే కలర్ లిప్ బామ్ యూస్ చేస్తాను. ముందు నేను ఐ గెస్ 2016 నుంచి అనుకుంటా డైలీ లిప్ బామ్ అయితే యూస్ చేస్తున్నాను. లిప్ బామ్ లేకపోతే నాకు అసలు అవ్వదు. అయితే నేను మేబిలిన్ బేబీ లిప్స్ ఉంటుంది కదా, అది యూస్ చేసేదాన్ని. దానికి నేను చాలా చాలా అడిక్ట్ అయిపోయాను. అయితే భయం వేసింది, ఆ కంపెనీ వాళ్ళు దాన్ని డిస్కంటిన్యూ చేస్తే నేను వేరే దానికి అలవాటు పడాలి కదా. సో అందుకని చెప్పేసి రీసెంట్గా నివియా తీసుకున్నాను. ఒక 2-3 తీసుకున్నాను నివియా. కానీ నాకు బేబీ లిప్స్ ఇచ్చేంత హైడ్రేషన్ నివియా ఇవ్వట్లేదు. ఏమో తర్వాత వేరే బ్రాండ్స్ ఏమన్నా చూస్తాను. బట్ నివియా అయితే నాకు వర్క్ అవ్వట్లేదు. సో కుదిరితే బేబీ లిప్సే కొంటాను, లేదంటే న్యూ ఆప్షన్స్ కూడా ట్రై చేస్తాను. ఎప్పుడు ఫేస్ అంతా పట్టించుకుంటాం కానీ బాడీకి ఎక్కువగా పట్టించుకోము కదా, నేను కూడా అంతే. నేనైతే బాడీ మాయిశ్చరైజర్ ఏది ఉంటే అది యూస్ చేసేస్తాను. నా దగ్గర అయితే 2 ఉన్నాయి. ఇది బాడీ ఫ్యాంటసీస్, మా అత్త నాకు ఇది గిఫ్ట్ ఇచ్చింది. సో నేను ఇది యూస్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్ జాపనీస్ చెర్రీ బ్లాసమ్. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్కి యూస్ చేస్తాను. అండ్ ఈ 2 కూడా నేను మోస్ట్లీ వింటర్లోనే యూస్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ. ఆన్ టాప్ ఆఫ్ దట్ నేను ఇది అప్లై చేస్తే బాడీ యాక్నే వచ్చేస్తుంది అనమాట. అందుకని నేను సమ్మర్లో అయితే ఇది యూస్ చేయను, వింటర్లో మాత్రం కంపల్సరీ యూస్ చేస్తాను. ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ మై స్కిన్ కేర్, సన్ స్క్రీన్.
సన్ స్క్రీన్ని మాత్రం ఏ రోజు స్కిప్ చేయొద్దు. మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు రాసుకోవాలి సన్ స్క్రీన్. నేను ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడే రాసుకుంటున్నాను. కానీ నేను 2020 నుంచి అనుకుంటా సన్ స్క్రీన్ యూస్ చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడు లోటస్ యూస్ చేసేదాన్ని. బట్ దానివల్ల నాకు వైట్ కాస్ట్ వస్తుంది అనమాట స్కిన్ మీద. సో వైట్ లేయర్లా ఫామ్ అవుతుంది కదా, అలా వస్తుంది. అందుకని అది ఆపేసి ఆక్వాలాజికా యూస్ చేయడం స్టార్ట్ చేశాను. నేను డిఫరెంట్ రెడ్ కలర్ది, ఇది ఎల్లో కలర్ ఏదైనా యూస్ చేస్తాను. బట్ సన్ స్క్రీన్ యూస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ట్యాన్ అయితే పట్టట్లేదు. నాకు యూజువల్లీ స్కిన్ చాలా ట్యాన్ అయిపోతుంది అనమాట ఎండలోకి వెళ్ళి తిరిగితే. కానీ సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల ట్యాన్ అయితే పట్టట్లేదు. అండ్ ఆల్సో అది చాలా ఇంపార్టెంట్ కదా సన్ స్క్రీన్ అయితే. స్కిన్ క్యాన్సర్స్ నుంచి, స్కిన్ బర్న్ నుంచి, అన్నిటి నుంచి సేవ్ చేస్తుంది. సో ఎవరు ఏం చెప్పినా సరే సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి. ఈ మధ్య సీరమ్స్ అన్నీ వస్తున్నాయి కదా, నేనైతే ఇప్పుడు ఏ సీరమ్స్ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే నాకు వాటి మీద ఆల్మోస్ట్ నాలెడ్జ్ లేదు. అవి చాలా కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటాయి కదా, యాక్టివ్స్ ఉంటాయి వాటిలో. సో ఎలా పడితే అలా యూజ్ చేస్తే మన స్కిన్ చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో అది చాలా జాగ్రత్తగా అవసరం ఉంటేనే యూజ్ చేయాలి. నాకు నాలెడ్జ్ లేదు, అండ్ ఆల్సో ఇప్పటికైతే అవసరం లేదేమో అనిపిస్తుంది. ఫ్యూచర్లో నాకు నాలెడ్జ్ వచ్చాక నాకు పక్కా అవసరం ఉంది అనిపిస్తే మాత్రం నేను సీరమ్స్ తీసుకుంటాను. ఇంకోటి వచ్చేసి ఫేస్ ప్యాక్స్ అండ్ స్క్రబ్స్ అనమాట. ఇవి కూడా నా దగ్గర ఏవి లేవు. నేను మోస్ట్లీ ఇంట్లోవే యూస్ చేస్తాను. రైస్ ఫ్లోర్, పసుపు, శనగపిండి, తర్వాత హనీ, లెమన్, మిల్క్, కాఫీ పౌడర్, ఇవి కాంబినేషన్స్లో కలిపి ఎప్పుడు పడితే అప్పుడు, నాకు ఎప్పుడు పెట్టుకోవాలనిపిస్తే అప్పుడు పెట్టుకుంటాను. ఈ మధ్య అయితే నేను పెట్టుకోవట్లేదు. రీసెంట్గా ఒకసారి పెట్టుకున్నానేమో అంతే. సో ఇప్పుడు మళ్ళీ ఫాలో అవ్వాలి, సమ్మర్ కదా, ఫాలో అయితే బాగుంటుంది. కానీ నేను బయట నుంచి తెచ్చే మాత్రం యూస్ చేయాలంటే భయపడుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు లిప్ బామ్కి అడిక్ట్ అయిపోయాను కదా, అలాగే వాటికి కూడా అడిక్ట్ అయిపోతానేమో, నా స్కిన్ మీద న్యాచురల్ ఆయిల్స్ వెళ్ళిపోతాయేమో, మంచిగానే ఉంది కదా ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పేసి నేనైతే కెమికల్వి కొనట్లేదు. బట్ ఇంకా తప్పదు, కంపల్సరీ వాడాలి ఫ్యూచర్లో అనిపిస్తే తీసుకుంటాను. సస్టైనబుల్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ యూస్ చేయాలనే అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ ఫేస్ ప్యాక్ నేను యూస్ చేసేవన్నీ కెమికల్స్వే కదా. నాకు ఇంకా ఆర్గానిక్లో ఫస్ట్ అసలు కెమికల్స్లోనే ఏవి యూస్ చేయాలో నాకు తెలియదు. అలాంటిది ఆర్గానిక్వి ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు ఇంకా అన్ని ఆప్షన్స్, ఇంకా బడ్జెట్ లేదు. సో ఫ్యూచర్లో మెల్లమెల్లగా ఒక్కొక్కటి అలా స్విచ్ చేస్తూ వెళ్దామని అనుకుంటున్నాను. సో అవే అన్నమాట నేను చూపించినవి నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. నేను ఇప్పటికైతే ఇవి యూస్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఒక ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ టాపిక్ మాట్లాడాలి అని చెప్పాను కదా, అదేంటంటే జడ్జ్మెంట్. మన స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, చాలా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. డ్రై స్కిన్ ఉంటుంది, తర్వాత కాంబినేషన్ స్కిన్ ఉంటుంది, ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఇవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్గా జడ్జ్మెంట్స్ పాస్ చేస్తారు. ఏంటి అంటే, ఇవన్నీ మీరు ఫాలో అవ్వకపోతే మీరు అందంగా ఉండరా అని అడుగుతారు. తెలుసు కదా, మిమ్మల్ని కూడా చాలామంది అడిగారు కదా, ఇలా నువ్వు ఫాలో అవడం వల్లే బాగుంటావు లేకపోతే బాగోవు. అదే నేనైతే నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్తాను అని ఈవెన్ మాట్లాడతారు. అండ్ ఆల్సో గాసిప్ చేస్తారు. అండ్ ఆల్సో ఇప్పుడు స్కిన్ కేర్ ఏదైనా వీడియోస్ పెట్టారనుకోండి, ఆ కింద ఇవన్నీ నాకైతే తెలీదు, నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోతాను, నాకు ఇవన్నీ తెలీదు అని చెప్పేసి లైక్ పిక్ మీలా ట్రై చేస్తారనమాట. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే ఉండేదాన్ని. అంటే కమెంట్స్ పాస్ చేయడం అలా కాదు, కానీ నేను గాసిప్ చేసేదాన్ని చాలా. అంటే స్కిన్ కేర్ చేస్తే చాలా వేస్ట్ అనమాట, అబ్బో ఎంత మెయింటైన్ చేస్తుంది. లైక్ ఎలా మాట్లాడతామంటే, ఎవరన్నా చాలా బాగున్నారంటే వేరే వాళ్ళు వచ్చి చాలా బాగున్నారు కదా వాళ్ళు అనగానే ఆమె చాలా మెయింటైన్ చేస్తుందిలే అని చెప్పేసి అదేదో వెరీ బ్యాడ్ థింగ్ లాగా చెప్తారు. నా చుట్టూ కూడా అలాగే ఉండేది, నేను కూడా అలాగే ఉండేదాన్ని. బట్ మెల్లగా అనిపిస్తుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా హ్యాపీగా ఉంటున్నారు, నాకేం ప్రాబ్లం లేదు అన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళని జడ్జ్ చేయాలి? సో వాళ్ళు అలా నీట్గా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు కదా, సో ఇంకా తప్పేంటి? అసలు అలా చేయడంలో కూడా తప్పు లేదు కదా. నేను చాలా జడ్జ్ చేశాను, చాలామందిని బాడీ షేమ్ చేశాను, అన్నీ చేశాను. కానీ అది తప్పు
తప్పు అని తెలుసుకున్నా. ఎందుకంటే నన్ను చాలామంది స్కిన్ షేమింగ్ చేశారు, నీ స్కిన్ బాగోదు, నల్లగా ఉంటావు, ఇవన్నీ అన్నారు. సో నన్ను అంటున్నారని చెప్పేసి ఆ బాధని నేను వేరే వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేసి వాళ్ళు బాగోరు, వీళ్ళు బాగోరు, అబ్బా మేకప్ వేస్తుంది, అబ్బా స్కిన్ కేర్ చేస్తుంది, నేను ఇలాగే మాట్లాడాను. చాలా మెయింటైన్ చేస్తేనే తప్పు అన్నట్టు మాట్లాడాను. కానీ నాదే తప్పు. అందరూ వచ్చి నన్ను హర్ట్ చేస్తే నేను వెళ్ళి వేరే వాళ్ళ మీద ప్రొజెక్ట్ చేయకూడదు. నేను ఓకే, ఆ సైకిల్ని నేనే స్టాప్ చేయాలి. అది నేను మెల్లగా నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా తెలియకుండా నేను షేమింగ్ చేసేస్తానేమో, నాకు తెలీదు. ఎగ్జైటెడ్గా ఉన్నప్పుడు షేమింగ్ చేసేస్తూ ఉంటాను. సో మెల్లగా దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని నెక్స్ట్ టైం అలా అవ్వకుండా ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నా సైడ్ తప్పు ఉంది, నేను దాన్ని ఒప్పుకొని దాని మీద వర్క్ చేస్తేనే కదా నేను మంచి హ్యూమన్ బీయింగ్ అవుతాను, బెటర్ పర్సన్ అవుతాను. తెలిసి కూడా వాళ్ళు ఏమనుకుంటే నాకేంటి, నేను ఇలానే ఉన్నాను అని నేను అనుకుంటే నాకు నేనే నచ్చను. సో అందరం అలాగే ట్రై చేద్దాము. ఫైనల్గా నేను ఏం చెప్తున్నాను అంటే, మనకి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వనంత వరకు పక్కన వాళ్ళ కాన్ఫిడెన్స్ని తగ్గించకుండా ఉండడానికి ట్రై చేద్దాం. ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండడం చూసి మనకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే వీఆర్ ద మోస్ట్ జెలస్ క్రీచర్స్ అనమాట. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్స్. పక్కన వాళ్ళని తక్కువ చేయడం వల్ల మనం హ్యాపీగా అవ్వలేము. అయ్యాము అంటే మనలోనే ప్రాబ్లం ఉంది అని. సో అలా అయితే ఉండకుండా హ్యాపీగా కాన్ఫిడెంట్గా వాళ్ళని ఉండనిద్దాం, మనము ఉందామని అనిపిస్తుంది. మీకు స్పెసిఫిక్గా స్కిన్ కేర్ గురించి అయితే వదిలేయండి. ఈ విషయం నేను ఇప్పటివరకు టాపిక్ మాట్లాడా కదా, ఈ విషయంలో మీ వ్యూస్ ఏంటో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా స్కిన్ కేర్ ఎలా అనిపించింది, మీ వ్యూస్ ఏంటి అన్నీ నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ కదా, మీ సర్కిల్లో అయితే షేర్ చేయండి. వాళ్ళు ఏమంటారో నాకు చెప్పండి. మీన్ వైల్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మినిమలిస్ట్ కీర్తు. బాయ్.